హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెండ్స్, మేమైతే పత్తి చేను దగ్గరకు వచ్చినాం. ఇది రెండోసారి అండి మేము పత్తి తీపియటం. ఈ ఎకరం అయితే మేము మొన్న అరెకరం తీసుకున్నాం కదా. ఇగో ఈ ఎకరానికి అయితే పత్తి బాగుందని వచ్చారు. మొన్న అయితే మమ్మల్ని తీసుకోమన్నారు. చూడండి ఫ్రెండ్స్, 20 రూపాయలు అడుగుతున్నారు. పత్తి అయితే ఫుల్గా ఉంది, మంచిగా ఉంది, తెల్లగా గొబ్బలు గొబ్బలే ఉంది. పత్తి అయితే 20 రూపాయలు కేజీ అడుగుతున్నారు మా వాళ్ళు. నేను 15 రూపాయలు ఇస్తా అన్న. ఇక మా శ్రీలైతే అయితే అసలు తీయనంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆమెకంటే కూలి పడదంట. 15 రూపాయలు అది ఇస్తే మా వాళ్ళకి కూలి పడదంట. ఫ్రెండ్స్, మీరే చెప్పండి. రైతుల గురించి గింత కూడా ఆలోచించట్లేదు వీళ్ళైతే. మీరే చెప్పండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎంత ఇయ్యాలో. పత్తి అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది. తీయని పత్తి అన్నట్టు ఉంది. ఇది రెండోసారి అండి. చూడండి మీరే. కాకపోతే చెప్పరా శ్రీలత, తీత్తరారా 15 రూపాయలకి? ఎట్లా తీస్తాం అక్క? ఎందుకు అక్క? కాదు ఫ్రెండ్స్, మీ రైతుల గురించి మేము ఆలోచిస్తే మా కూలోళ్ళ గురించి మేము కూడా. శ్రీలత చెప్పవేంద్రా? ఏం చెప్పమంటావు అక్క? మీ కష్టాలు మీకుంటే మా కష్టాలు మాకుంటాయి అక్క. ఇది తెల్లగా కానొస్తుంది తప్ప కొద్దిగా ఆగితే ఇంత కాటాకు కూడా రావట్లేదు అక్క. ఎంత తీసినా కూడా ఈ పత్తి అంట చూడండి ఫ్రెండ్స్, కాటాకు రాదంట. నీళ్ళే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పత్తి మీద. చూడండి, మంచు తడిసి ముద్ద అవుతుంది. ఇదంతా కాటాకు రాదంట ఫ్రెండ్స్. చూడండి, మేము కూడా చెట్టుకు బుక్క నీళ్ళు తాకుండా తీయాలిగా అక్క. మా కష్టం కూడా మీరు ఆలోచించాలి కదా. మీ కష్టం మీద ఇంకా మాది పెద్ద కష్టం రా. మీకు ఒక దమ్ముకు కాకపోతే ఒక దమ్ముకు రైతులకు కలిసి వచ్చింది అక్క. మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? ఏ ప్రభుత్వాలు వచ్చి మా కూలోళ్ళని ఆదుకుంటున్నాయి అక్క?